బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే బిగ్ ఎక్స్పోజ్ అంటూ తెలుగుదేశం పార్టీ లేఖను రిలీజ్ చేస్తుంది, ఒక లెటర్ రిలీజ్ చేస్తుంది. ఆ లెటర్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగన్ షర్మిల మధ్య ఆస్తుల గొడవలో బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవాలి. ఆ బిగ్ ట్విస్ట్ కి సంబంధించిన లెటర్ని మీరు చూస్తున్నారు. RTV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్ మీరు చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ లెటర్ని మీరు చూస్తున్నారు. జగన్ కు షర్మిల రాసిన లేఖను బయటపెట్టింది తెలుగుదేశం పార్టీ. జగన్ రాసిన లేఖపై ఘాటుగా స్పందిస్తూ లేఖ రాసింది వైఎస్ షర్మిల. జగనన్న, నువ్వు రాసిన లేఖను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ఘాటుగానే మొదలుపెట్టారు వైఎస్ షర్మిల. ఒకసారి లెటర్ని ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఆ లేఖలో ఏముందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు, 12 సెప్టెంబర్ 2024 ఈ లేఖను రాశారు వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. విజువల్ మీరు చూస్తున్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హౌస్ నెంబర్ అంటూ ఆ డీటెయిల్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ డియర్ జగన్ అన్న అంటూ ప్రారంభించారు. అక్కడ మీరు చూడొచ్చు, ఐ టేక్ సీరియస్ అబ్జెక్షన్ టు ద లెటర్ యూ రీసెంట్లీ సెంట్ మీ. It is important to remind you that our late father unambiguously instructed that all the properties acquired with the family resources during his lifetime should be, ఇక్కడ మీరు చూస్తే should be divided equally among his 4 grandchildren అనేది హైలైట్ చేశారు. అక్కడ ఆ రెడ్ లైన్ మీరు చూస్తున్నారు. should be divided equally among his 4 grandchildren. You agreed to the command and assured him and us that you would obey his word. But after our late father's death, ఇక్కడ మళ్ళీ హైలైట్ చేశారు, you refused to stand by that commitment. Our father was unequivocal in his instructions that all 4 of his grandchildren are to share equally in all assets that existed during his lifetime, whether they pertain to Bharati Cements, Sakshi or any other ventures initiated prior to his passing. ఇక్కడ మళ్ళీ లాస్ట్లో మీరు చూడొచ్చు, లాస్ట్ 2 సెంటెన్సెస్ని, ఆ లాస్ట్ 2 లైన్స్ని కూడా అండర్లైన్ చేస్తూ వాటిని హైలైట్ చేస్తూ చెప్పుకొచ్చారు. Our mother was not only a witness to these explicit instructions but also observed all interactions and agreements between us to date. అంటే వీటన్నిటిని నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఈ లెటర్ అంతా అయిన తర్వాత లాస్ట్లో మీరు చూడొచ్చు, వైఎస్ షర్మిల సంతకం చేసిన కాపీని మీరు చూస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా వైఎస్ విజయ రాజశేఖర రెడ్డి అంటే వైఎస్ విజయమ్మ చేసిన సంతకాన్ని కూడా మీరు చూస్తున్నారు. ఆ 2 సంతకాలను మీరు చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఇంతకీ ఆ లెటర్లో ఏమని పేర్కొన్నారనేది నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు ఆ ప్రారంభంలోనే మీరు చూస్తే కనుక ఐ టేక్ సీరియస్ అబ్జెక్షన్ అంటూనే ముందుగానే ఘాటుగానే ప్రారంభించారు వైఎస్ షర్మిల. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని అర్థం వచ్చేలా ఈ అంశానికి సంబంధించి నేను తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నానని చెబుతూనే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులు అన్నింటినీ కూడా తన 4 మనవళ్లకు సమానంగా పంచాలి అని నిర్ద్వంద్వంగా ఆదేశించిన విషయం నేను మీకు గుర్తు చేస్తున్నానంటూ కూడా ఇక్కడ చెప్పుకొచ్చారు. ఇక్కడ మీరు చూస్తే కనుక షుడ్ బి డివైడెడ్ ఈక్వలీ అమాంగెస్ట్ హిస్ 4 grandchildren అది హైలైట్ చేశారు. అంటే 4 మనవళ్లకు సరి సమానంగా పంచాలి అంటూ ఆయన చెప్పారు అంటూ కూడా లేఖలో ప్రస్తావించారు వైఎస్ షర్మిల. అట్ ద సేమ్ టైం అక్కడ కంటిన్యూటీగా మీరు ఒప్పుకున్నారు, ఆయన ఇచ్చిన ఆ ఆదేశాన్ని మీరు ఒప్పుకున్నారు, ఆయనకి నమ్మకాన్ని కూడా కలిగించారు, మీరు అష్యూరెన్స్ కూడా ఇచ్చారు, ఆయన మాటకి కట్టుబడి ఉంటానంటూ మీరు చెప్పుకొచ్చారు. కానీ ఆఫ్టర్ అవర్ లేట్ ఫాదర్స్ డెత్, ఆయన మరణానంతరం యూ రిఫ్యూజ్ టు స్టాండ్ బై దట్ కమిట్మెంట్, ఆ కమిట్మెంట్ని మీరు నిలబడలేదు, ఆ మాట మీద మీరు నిలబడ్డాన్ని ఖండించారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆ హామీ విషయంలో కూడా కానీ ఆ షరతుకి మీరు ఒప్పుకున్నట్టు నిరాకరించారంటూ కూడా ఆ లేఖలో ప్రస్తావించారు వైఎస్ షర్మిల. అవర్ ఫాదర్ వాజ్ unequivocal in his instructions that all 4 of his grandchildren are to share equally in all assets that existed during his lifetime. Interesting, that existed during his lifetime, ఆయన జీవిత కాలంలో ఉన్న ఆస్తులకు సంబంధించి అంటూ కూడా ప్రస్తావించారు. ఇక్కడ అది భారతీ సిమెంట్ కావచ్చు, సాక్షి కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఆయన మరణానికి ముందు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇలా తన 4 మనవళ్లకు కూడా సరి సమానంగా పంచాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి లాస్ట్ లెటర్ ఇచ్చి ఆ 2 లైన్లు కూడా హైలైట్ చేశారు. ఆ 2 లైన్లు కూడా చాలా కీలకమనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. ఆర్ మదర్ వాజ్ నాట్ ఓన్లీ ఎ విట్నెస్ టు దీస్ ఎక్స్ప్లిసిట్ ఇన్స్ట్రక్షన్స్. చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. అక్కడ మీరు చూస్తే ఎక్స్ప్లిసిట్ అనే వర్డ్ను ఉపయోగించారు. ఎక్స్ప్లిసిట్ అంటే చాలా క్లియర్ కట్గా స్పష్టంగా అంటూ చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఈ మన అమ్మ ఆర్ మదర్ విజయమ్మ కేవలం సాక్షి మాత్రమే కాదు,
was not only a witness to these explicit ఈ సూచనలకి ఇన్స్ట్రక్షన్స్కి కేవలం సాక్షి మాత్రమే కాదు బట్ ఆల్సో అబ్జర్వ్డ్ ఆల్ ఇంటరాక్షన్స్ అండ్ అగ్రిమెంట్స్ బిట్వీన్ అస్ టు డేట్ ఈ రోజు వరకు జరిగిన చర్చలు కావచ్చు ఒప్పందాలు కావచ్చు ఆవిడ గమనిస్తూ ఉన్నారంటూ కూడా చెప్పుకొచ్చారు వైఎస్ షర్మిల. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ లెటర్ ఇప్పుడు రాజకీయంగా చాలా చర్చకు దారితీస్తోంది. వాటన్నిటిని గమనించారు అంటూ చెప్పడం కేవలం అమ్మ సాక్షి మాత్రమే కాదు, వీటన్నిటిని మన మధ్య జరిగిన చర్చలు కావచ్చు ఒప్పందాలు కావచ్చు వాటిని గమనించారు అమ్మ అంటూ కూడా ఆ 2 లెటర్స్ని మెన్షన్ చేసిన తర్వాత వైఎస్ షర్మిల సంతకం చేయడం మాత్రమే కాదు, సిన్సియర్లీ వైఎస్ షర్మిలారెడ్డి అంటూ షర్మిల సంతకం చేయడమే కాదు, ఇటు వైఎస్ విజయ రాజశేఖర్ రెడ్డి అంటూ వైఎస్ విజయమ్మ సంతకం కూడా ఆ కాపీలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇదే చర్చకు దారితీస్తుంది. ఇదే అంశాన్ని ట్వీట్ చేస్తూ కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీ కూడా ఈ అంశాన్ని సోషల్ మీడియా ఎక్స్ ప్లాట్ఫామ్, సాధారణంగా ట్విట్టర్ అంటూ ఉంటాం, అక్కడ పోస్ట్ చేసింది. ఇప్పటికిప్పుడే చాలా చర్చనీయాంశం అవుతోంది. మరీ ముఖ్యంగా కొద్దిసేపటి ఇంకా చెప్పాలంటే కొద్ది గంటల క్రితం ఎన్సీఎల్టీని ఆశ్రయించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సో అక్కడి నుంచి ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. మరీ ముఖ్యంగా వైఎస్ కుటుంబంలో ఆస్తి తగాదాల అంశం ఇప్పుడు పీక్స్కి చేరుకుంటోందా, పతాక స్థాయికి చేరుకుంటుందా, ఆ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరొక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. వైఎస్ షర్మిల అలాగే వైఎస్ జగన్ మధ్య ఉన్న ఎటువంటి విభేదాలు ఉన్నాయనే అంశానికి సంబంధించి మరీ ముఖ్యంగా ఆస్తి తగాదాల అంశం ఇప్పుడు కోర్టుకు మరీ ముఖ్యంగా ట్రైబ్యునల్కి చేరుకుంది. ఎన్సీఎల్టీ ఆ ట్రైబ్యునల్కి చేరుకుంది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ షర్మిల జగన్కి రాసిన ఆ లేఖ ప్రస్తుతం సంచలనాత్మకంగా మారింది. కానీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ వైఎస్ షర్మిల ఒక అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఫస్ట్ పాయింట్, ఐ టేక్ సీరియస్ అబ్జెక్షన్ టు ద లెటర్ యూ రీసెంట్లీ సెంట్ మీ. ఆ రీసెంట్గా అంటే రీసెంట్గా పంపించిన ఆ లెటర్ ఏంటి అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. మరి ముఖ్యంగా ఎన్సీఎల్టీని ఆయన ఆశ్రయించడమే ఈ అంశానికి సంబంధించి హైలైట్గా, లేకపోతే ఆ లెటర్ అయినా లేకపోతే అంతకన్నా ఏమైనా లెటర్ని పంపించడం జరిగిందనేది ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. ఆస్తులపై రాజీ కోసం జగన్ లేఖ అంటూ కూడా ఒక ఇంట్రెస్టింగ్ అంశం తెర మీదకి వస్తోంది. ఆ లేఖకు స్పందిస్తూనే ఇటు రైట్ ఆ అంశానికి సంబంధించి మై గాడ్ ఇంకొక 2 లెటర్స్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతోంది. రైట్, వాటిని కూడా నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ద అసెట్స్ మెన్షన్డ్ ఇన్ ద మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ as being transferred to me out of I quote and unquote love and affection అనే అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతోంది. were in truth only in partial fulfillment of our father's directives. I must emphasize partial, I quote and unquote ఇక్కడ కోట్ చేయడం జరుగుతోంది. as you insisted on retaining a majority share in Bharati Cements and Sakshi, but since you had the upper hand you did bulldoze your way and we agreed to a settlement as stated in the MOU అంటే Memorandum of Understanding. Since you are my elder brother in fact ఇక్కడ మనం ఒకసారి కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. Since you are my elder brother and in the interest of resolving family disputes I agreed to give up my equal share. Interesting. Thus under the MOU executed on 31st 8 2019 only a few properties were assigned to me. Oh my god, ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. ఒకసారి ఆ 3rd పేరా కూడా ఒకసారి చదివేద్దాం. ఆ 3rd లెటర్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. మొత్తం 4 అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఆ లెటర్కి సంబంధించి. సో ఇలా చూసుకుంటే యూ హ్యావ్ నవ్ చూసన్ టు ఫైల్ కేసెస్ అగేన్స్ట్ యువర్ ఓన్ మదర్ and deprive your own sister and her children of properties to which they are entitled under the MOU. I am appealed at the extent to which you have strayed from the path of our noble father అంటూ ఇంకొక లెటర్ని కూడా రివీల్ చేసింది. దాంతోపాటు 4 లెటర్ల కింద చెప్పుకోవాలి, ఎందుకంటే 4 పాయింట్లను మెన్షన్ చేసింది. ఎస్, ఒకసారి లాస్ట్ లెటర్ కూడా ఒకసారి చదివి దాని తర్వాత మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ప్రస్తుతం ఈ లెటర్ సంచలనంగా మారుతోంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. Now contrary to our father's wishes and your undertaking you have sought to terminate the MOU unilaterally. Legally your letter is contrary to the MOU and has no sanctity, but what saddens me is the spirit behind your letter.
మీరు రాసిన లెటర్ వెనకాల ఉన్న అంతరార్థం నాకు బాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఇట్ అండర్మైన్స్ ఎవ్రీ ఐడిల్ ఆఫ్ అవర్ లేట్ ఫాదర్. యూ హ్యావ్ డన్ వాట్ అవర్ ఫాదర్ would never have imagined, to file cases against his dear wife, our mother and daughter, myself, to deprive his family of their legitimate share of properties అంటూ కూడా ఇటు లేఖాస్త్రాలను సంధించారు వైఎస్ షర్మిల జగన్ మీద. ఆ లెటర్స్ని రివీల్ చేసింది కొద్దిసేపు క్రితం తెలుగుదేశం పార్టీ. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ప్రస్తుతం ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? తెలుగుదేశం పార్టీ బ్యాక్ టు బ్యాక్ 4 లెటర్ని రిలీజ్ చేసిన సందర్భాన్ని చూస్తున్నాం. ఎస్ అండి, ఖచ్చితంగా ఇది సెప్టెంబర్లో జరిగినటువంటి వ్యవహారం. ఎన్సీఎల్టీలో మాజీ ముఖ్యమంత్రి జగన్, అదేవిధంగా ఆయన భార్య భారతి వేసినటువంటి ఆ పిటిషన్ సంబంధించినటువంటి అంశం మీద వైఎస్ షర్మిల వరుసగా స్పందిస్తూ లేఖలు విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ నేపథ్యంలో అప్పుడు జగన్కి రాసిన లేఖలన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ విడుదల చేస్తుంది. కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్లో ఆ లెటర్ను కూడా విడుదల చేసిన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఆ లేఖలో చాలా స్పష్టంగా షర్మిల మాట్లాడిన మాటలు, ప్రస్తావించిన అంశాలు చాలా స్పష్టంగా మనం ఒకసారి చూస్తే కనుక 2000 అంటే రాజశేఖర రెడ్డి అంటే ఇంతకుముందు జగన్ సెప్టెంబర్ 12 ముందు రాసిన లేఖను తనను బాగా బాధ కలిగించిందంటూ ఆమె మాట్లాడుతూ ఆ లేఖలో ప్రస్తావిస్తూ కొన్ని అంశాలు రాజశేఖర రెడ్డి మరణం ముందు, మరణం తర్వాత జరిగిన అంశాలని ఆ లేఖలో ప్రస్తావించారు. రాజశేఖర రెడ్డికి రాసిన జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలో కొన్ని అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా రాజశేఖర రెడ్డి ఆయన కుటుంబ వనరులను ఉపయోగించుకుని, ఈ అంశాలు మనం చాలా క్లియర్గా అండర్లైన్ చేయాలి. కుటుంబ వనరులను ఉపయోగించి సంపాదించినటువంటి ఆస్తులను నలుగురు మనవులు, అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన 2 కూతుర్లు, షర్మిలకు సంబంధించినటువంటి కుమారుడు కుమార్తె, మొత్తం నలుగురు మనవళ్ళకి సమానంగా పంచాలి, సమానంగా ఇవ్వాలని ఆ రోజే ఆయన చెప్పారు, ఆదేశించారు. ఆ ఆదేశాన్ని జగన్మోహన్ రెడ్డి పాటిస్తారంటూ ఆయన మాట ఇచ్చారు. అయితే ఆ మరణం తర్వాత, రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్ మాట తప్పారంటూ షర్మిల తన లేఖలో ప్రస్తావించారు. అంతేకాదు, మాట తప్పడమే కాదు, ఉమ్మడి ఆస్తి అంటే రాజశేఖర రెడ్డి కుటుంబ వనరులను ఉపయోగించి సంపాదించిన ఆస్తులు ఉదాహరిస్తూ ఆమె భారతీయ సిమెంట్స్, సాక్షి పేపర్ ఛానల్ అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వాటిలో ఆస్తులు ఇవ్వనంటూ ఆయన ప్లేటు ఫిరాయించిన అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఇక్కడ ఈ లేఖలో కీలక అంశం ఏంటంటే, షర్మిల రాసిన లేఖలో వైఎస్ విజయ భారతీ రెడ్డి అంటే విజయమ్మ తన సంతకాన్ని కూడా పెట్టారు. ఆ లేఖలో ఒకవైపున షర్మిల సంతకం, మరోవైపు విజయమ్మ సంతకం కూడా ఉంది. ఈ అంశాన్ని కూడా షర్మిల లేఖలో ప్రస్తావించారు. అప్పుడు ఈ అంశానికి, అంటే రాజశేఖర రెడ్డి మాట్లాడిన మాటలకి, అప్పుడు జరిగిన ఒప్పందాలకి సజీవ సాక్ష్యం తల్లి విజయం అంటూ ఆమె మెన్షన్ చేశారు. అంతేకాదు, జరిగిన అగ్రిమెంట్లకి, ఒప్పందాలకు కూడా ఆమెకి తెలిసే జరిగాయని కూడా ఆమె లేఖలో ప్రస్తావించారు. అయితే ఇప్పుడు వరుస పెట్టి తెలుగుదేశం పార్టీ విడుదల చేస్తున్న ఈ లేఖల పైన, ముఖ్యంగా షర్మిల ఆ రోజు అంటే సెప్టెంబర్ 12న విడుదల రాసిన లేఖల పైన వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదా భారతి అంటే ఇది కుటుంబానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి కుటుంబ సభ్యులే మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. వాస్తవంగా ఎన్సీఎల్టీకి జగన్ వెళ్లారు, షర్మిల మీద ఆస్తుల మీద అగ్రిమెంట్ల మీద కోర్టుకు వెళ్లారన్న అంశం నిన్నటి వరకు ఎవరికి తెలియదు. ఈ రోజు కొన్ని పేపర్లో బయటికి రావడంతో ఇష్యూ అంతా కూడా పెద్ద పొలిటికల్ గా చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే అసలు జగన్ రాసిన లేఖ ఎన్సీఎల్టీకి ఎందుకు వెళ్లారు, దానికి కౌంటర్ గా జగన్ షర్మిలకి ఏమి లేఖ రాశారు ఆస్తుల విషయంలో, కౌంటర్ గా షర్మిల ఏమి లేఖలు రాశారు అంశాలు ఒక్కొక్కటిగా తెలుగుదేశం పార్టీ బయట పెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ఎన్ని లేఖలు ఉన్నాయి, ఇద్దరి మధ్య ఎలాంటి లేఖల సారాంశం జరిగిందనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, రేపు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ విడుదల చేసినటువంటి ఈ లేఖలో షర్మిల చాలా ఘాటుగా మాట్లాడుతూ విజయమ్మను సజీవ సాక్ష్యంగా చూపిస్తూ ఆ రోజు రాజశేఖర రెడ్డి ఏం చేశారు, ఏ మాట చెప్పారు, ఆస్తుల విషయంలో ఏ ఒప్పందాలు జరిగే అంశాలకి సజీవ సాక్ష్యం విజయమ్మే, తన తల్లి విజయమ్మ సాక్ష్యం అంటే ఆమె లేఖలో ప్రస్తావించారు. ఆ లేఖలో సంతకం కూడా విజయమ్మ చేత సంతకం కూడా పెట్టించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు జగన్ దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారో, లేఖ రాస్తారా లేకపోతే డైరెక్ట్ గా ఎన్సీటీఎల్లోనే అప్రోచ్ అయ్యి దాంట్లోనే మాట్లాడతారన్నది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. రేపు షర్మిల విజయవాడకి రాబోతున్నారు. రేపు విజయవాడలో దీని మీద మీడియాతో మాట్లాడతారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సచిన్, రైట్, ఆ లెటర్ తర్వాత ఎందుకంటే దాదాపుగా 4 లెటర్స్ని రిలీజ్ చేస్తుంది ఇటు తెలుగుదేశం పార్టీ. సెకండ్ లెటర్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ లెటర్ గురించి మాట్లాడుకున్నాం. సెకండ్ లెటర్లో కూడా ఇంట్రెస్టింగ్గా ఇక్కడ రాజేష్ ఆ లెటర్ని ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. సెకండ్ లెటర్, ద అసెట్స్ మెన్షన్డ్ ఇన్ ద మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈస్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ టు మీ అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్. అక్కడ లవ్ అండ్ ఎఫెక్షన్ని కోట్ చేస్తున్నాయి.
అది ఓన్లీ ఇన్ పార్షియల్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ ఫాదర్స్ డైరెక్టివ్స్. అంటే ఇవన్నీ పాక్షికంగా మాత్రమే, అంటే ఆస్తులు కావచ్చు ఇవన్నీ మన తండ్రి ఆదేశాన్ని పాక్షికంగా నెరవేర్చడం కోసం అంటూ చెప్పుకొస్తూనే ఈ పాక్షికం అని ఎందుకు నేను పదాన్ని ఉపయోగిస్తున్నానంటే కనుక ఈ ఘట్టానికి సంబంధించి ఈ అంశానికి సంబంధించి ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. భారతీయ సిమెంట్స్ కావచ్చు, సాక్షి కావచ్చు, వీటిలో మెజారిటీ వాటాని మీరు అట్టిపెట్టుకోవాలని చూస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ పార్షియల్ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. బట్ సిన్స్ యూ హ్యాడ్ upper hand, you did bulldoze your way and we agreed to a settlement as stated in the MOU. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఇక్కడ వరకు కూడా మీరే పై చేయి కాబట్టి నన్ను పూర్తిగా తొక్కిపెట్టారు, బుల్డోజ్ చేశారు. ఇక్కడ బుల్డోజ్ అనే పదం వాడారు, నన్ను పూర్తిగా తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు, అణచివేశారని అర్థం కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి MOUలో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో చెప్పిన విధంగా ఒక పరిష్కారానికి అంగీకరణకి వచ్చాము అనే విధంగా అక్కడ లెటర్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత since you are my elder brother and in the interest of resolving family disputes, I agreed to give up my equal share. ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. మీరు ఎల్డర్ అంటే కుటుంబానికి పెద్ద అన్నయ్య కాబట్టి కుటుంబ తగాదాలను సాల్వ్ చేసుకోవాలి కాబట్టి నేను ఒప్పుకున్నాను, నా ఈక్వల్ షేర్ని ఇచ్చేయడానికి నేను ఒప్పుకున్నాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. థస్ అండర్ ద MOU ఎగ్జిక్యూటెడ్ 31/8/2019 ఓన్లీ a few properties were assigned to me. ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు, మీరు పెద్ద అన్నయ్య దాంతోపాటు కుటుంబ తగాదాలను పూర్తిగా ఇక్కడ క్లియర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను ఆ ఈక్వల్ షేర్ని గివప్ చేశానంటూ కూడా చెబుతూనే 31/8/2019 జరిగిన MOUలో మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రకారం ఓన్లీ a few properties were assigned to me, నాకు కొన్ని ఆస్తులను మాత్రమే ఇచ్చారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. సో దీని మీద ఎటువంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం, ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది ఇప్పటికీ ఈ అంశం జరుగుతున్న తరుణంలో రాజేష్? అదే అంటే ఎన్సీఎల్టీలో జగన్ వేసినటువంటి పిటిషన్ అంశం మీద మధ్యాహ్నం షర్మిలా సంబంధించినటువంటి ఒక బయటికి సమాచారం వచ్చింది. అదేంటంటే 2021 జూలై 21నే వైఎస్ విజయమ్మకు గిఫ్ట్ డీడ్ రాసి ఇచ్చిన వైఎస్ జగన్. అంటే 2021లోనే ఈ గిఫ్ట్ సరస్వతి పవర్ ప్లాంట్ సంబంధించినటువంటి దాంట్లో గిఫ్ట్ డీడ్గా ఇస్తున్నానంటూ అప్పుడు జగన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కానీ లేకపోతే అగ్రిమెంట్కి సంబంధించినటువంటి ఆధారాలతో సహా షర్మిల కొన్ని బయటపెట్టింది. ఆ డీల్ సంబంధించి సరస్వతి పవర్ ప్లాంట్ పెట్టిన డీడ్ని అప్పుడు ఎందుకు రాసిచ్చారు, ఇప్పుడు దాని మీద తిరిగి కోర్టులో ఎందుకు కేసు వేశారంటూ కూడా షర్మిల ప్రశ్నించారు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఆస్తుల వ్యవహారాన్ని షర్మిల అంత ఈజీగా వదిలే అవకాశం లేదని చెప్పాలి. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా జగన్ చేస్తున్న ప్రధాన వాదన అంటే చట్టానికి విరుద్ధంగా చేసినటువంటి వాటిని బదిలీ చేసుకున్నారు, ఆ అగ్రిమెంట్కి సంబంధించి కానీ ఆస్తులని బదిలీ చేయించుకున్నారని చట్ట వ్యతిరేకంగా చేశారనేది జగన్ చేస్తున్నటువంటి వాదన. కాబట్టి అది చట్ట వ్యతిరేకం ఎలా అవుతుంది, మీరే అగ్రిమెంట్ చేసి సేల్ డీడ్ ఇచ్చినప్పుడు అవన్నీ కూడా డాక్యుమెంట్స్ రూపంలో ఉన్నాయంటూ ఆ డాక్యుమెంట్స్ కూడా బయటపెట్టినప్పుడు అవి చట్ట విరుద్ధంగా ఎలా అవుతాయి అంటూ ఆమె మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు కోర్టులో ఎన్సీటీఎల్లో ఏం తేలబోతుంది అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మొన్నటి వరకు కొన్ని ఇద్దరు వ్యక్తులు అంటే అటు షర్మిలా కుటుంబం ఇది జగన్ కుటుంబం మధ్య ఉన్నటువంటి ఆస్తుల వ్యవహారం ఇప్పుడు రచకెక్కి బహిరంగ కావడంతో అందరికీ దీని మీద చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ రేపు లేదా ఎన్నింటిలో దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. షర్మిలా ఏమన్నా దీని మీద ఓపెన్ గా బయటకు వచ్చి మాట్లాడతారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది సచిన్. అలాగే మూడో లెటర్ కాస్త ఘాటుగానే ఉందనే చెప్పుకోవాలి ఇక్కడ రాజేష్, ఎందుకంటే ఒకసారి ఆ లెటర్ కూడా చూద్దాం. మొత్తం 5 లెటర్లలో ఒక్కొక్క లెటర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 5వ లెటర్ని రీసెంట్గా 5వ లెటర్ కూడా ఇప్పుడే వాళ్ళు పంపించడం జరిగింది. ఇది 5వ లెటర్. ఆ 5వ లెటర్ కూడా మీ ముందుకు నేను ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత పాయింట్ టు పాయింట్ ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 5వ లెటర్ని కూడా ఒకసారి నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆల్ రైట్, ఆ పాయింట్స్ లెక్కన, ఎందుకంటే 6 పాయింట్స్ ఉన్నాయి, ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క లెటర్ కింద చెప్పుకొచ్చారు. 5-6 పాయింట్లు మాత్రం ఒక లెటర్లో మెన్షన్ చేశారు. 5వ పాయింట్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. 5వ పాయింట్లో మాత్రం ఇక్కడ రాసుకొచ్చారు సరస్వతి పవర్. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతోంది అక్కడ ఎన్సీఎల్టీని ఆశ్రయించిన నేపథ్యంలోని ఈ లెటర్ని రాశారనేది దాదాపు ఇక్కడ మన కన్ఫర్మేషన్కి రావచ్చు అనేది అర్థమవుతోంది. ఒకసారి ఆ పాయింట్ చదివే ప్రయత్నం చేద్దాం. On Saraswati Power, which was designated as part of my share according to the MOU, you pledged to transfer all its shares to me immediately following the signing of the MOU agreement. However, you failed to fulfill this promise for several years. Furthermore, after our mother acquired shares belonging to the Bharati and Sandur, and following your gifting of the remaining shares complete with folio numbers as detailed in the gift deeds signed by both you and your wife, it is not right on your part to complain and cry foul over it.
You executed gift deeds, giving full rights over the shares of Saraswati Power to our mother అంటూ 5th పాయింట్ని కంక్లూడ్ చేస్తే 6th పాయింట్కి ఒకసారి చూద్దాం. After agreeing to part with the shares, you have now chosen to raise unnecessary disputes and take the family to court. This is done with the clear motive and deprive me of the shares in Saraswati Power. I am legitimately entitled to అంటూనే ఇక్కడ ఘాటైన సమాధానం ఇచ్చారనే చెప్పుకోవచ్చు. సో ఇటు వైఎస్ షర్మిలారెడ్డి అలాగే వైఎస్ విజయ రాజశేఖర్ రెడ్డి ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా సంతకాలు చేసిన ఆ లెటర్ని మీరు చూస్తున్నారు. 5వ లెటర్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. 5-6 పాయింట్లతో ఉన్న లెటర్ని మీరు చూస్తున్నారు. ఒక్కొక్క లెటర్ని రిలీజ్ చేస్తోంది బిగ్ అంటూ కూడా. ఇన్ఫ్యాక్ట్ బిగ్ అనే అంశాన్ని ప్రస్తావిస్తూ తెలుగుదేశం పార్టీ ఇక్కడ లెటర్స్ని రిలీజ్ చేస్తున్న పరిస్థితి. ఒకసారి 3rd పాయింట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. మా ప్రతినిధి రాజేష్ లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, 3rd పాయింట్ గురించి మాట్లాడుకున్నప్పుడు యూ హ్యావ్ నౌ చూసన్ టు ఫైల్ కేస్ అగేన్స్ట్ మీ against your own mother and deprive your own sister and her children of properties to which they are entitled under the MOU. I'm appealed at the extent to which you have strayed from the path from our noble father అంటుంది. అంటే తల్లి మీద కావచ్చు, చెల్లి మీద, నీ సొంత చెల్లి మీదే, అలాగే అండ్ హర్ చిల్డ్రన్, అలాగే వాళ్ళ పిల్లలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ MOU అంశాన్ని కూడా ప్రస్తావించడం జరుగుతోంది. సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆ లేఖాస్త్రాలు ఇంకా కంటిన్యూ అవకాశం ఉందనేది. సో ఇప్పుడు ఈ అంశం ఇటు తల్లి మీద, చెల్లి మీద, ఇద్దరి మీద కూడా లేఖాస్త్రాన్ని ప్రయోగించామంటూ ఇండైరెక్ట్గా అదే అర్థం వచ్చేలా షర్మిల లెటర్స్ ఉన్నాయి. కాబట్టి ఎటువంటి చర్చ జరుగుతోంది తెలుగుదేశం పార్టీ కావచ్చు, ప్రత్యేకంగా షర్మిల అంటే ఎటువంటి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది? అంటే షర్మిల ఆల్రెడీ అప్పుడు రాసినటువంటి సెప్టెంబర్లో రాసినటువంటి లేఖలు ఒక్కొక్కటిగా తెలుగుదేశం పార్టీ బయట పెడుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఆ లేఖలు ఈ రోజే బయటకు వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా షర్మిల ఇప్పటి వరకు అటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కానీ లేకపోతే ఎక్కడ మీడియాతో కూడా మాట్లాడింది. కాబట్టి రేపు ఆమె విజయవాడ వస్తున్నారు కాబట్టి దీని మీద రియాక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. మరోవైపు తల్లి మీద, చెల్లి మీద లీగల్గా ఎన్సీఎల్టీలో కేసు వేయడం పట్ల కూడా షర్మిల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకంటే చట్టపరంగా రావాల్సిన ఆస్తులు అవి వాటిలో ఇచ్చినటువంటి, అంటే అన్ని అగ్రిమెంట్లు చేసుకుని, అన్ని సేల్ డీడ్లు చేసుకుని, అవన్నీ చేసుకుని తర్వాత ఇప్పుడు అవి చట్టపరంగా తీసుకోలేదు, బలవంతంగా లాక్కున్నారనే విధంగా జగన్ కోర్టుకు వెళ్ళడం పట్ల షర్మిల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తల్లిని కూడా, ముఖ్యంగా విజయమ్మను కూడా ఈ కేసులో లాగడం, ఆమె మీద కూడా కేసు వేసే విధంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా షర్మిల అయితే తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి దీని మీద ఈమె షర్మిల కూడా కోర్టుకు వెళ్తారా లేకపోతే ఏం చేస్తారు, లీగల్ ఫైట్ చేస్తారా అనే దానిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అప్పుడు మాట్లాడినటువంటి కాన్వర్జేషన్, అంటే లేఖల ద్వారా జగన్ కి అదేవిధంగా వైఎస్ షర్మిల మధ్యనటువంటి ఆ లేఖల కాన్వర్జేషన్ అయితే బయటకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఫర్దర్ గా షర్మిల ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది, లేకపోతే ఈ ఫైట్ కొనసాగిస్తుందా, లేకపోతే ఆస్తులు తనకి వద్దు, ఇంత వివాదాస్పదం అవుతున్న ఆస్తులు తనకు వద్దంటే ఆమె వెనక్కి తగ్గుతారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కానీ జగన్ గాని భారతీ గాని ఎన్సీటీఎల్లో ఫైట్ చేస్తున్నారు, ఖచ్చితంగా పోరాటం చేస్తారనే ఉద్దేశంతోనే చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి వాళ్ళు వెనక తగ్గే అవకాశం లేదనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు షర్మిల వైపు ఆమె ఏం స్టాండ్ తీసుకుంటుంది, ఉన్న అగ్రిమెంట్లు కానీ లేకపోతే డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ తో ఆమె న్యాయ పోరాటం చేస్తారా ఆస్తుల కోసం, లేకపోతే సైలెంట్ అయిపోతారా? విజయమ్మ ఇందులో కీలక పాత్ర కాబట్టి, విజయమ్మ అన్నిటికీ సజీవ సాక్ష్యం కాబట్టి ఆమె రోలు ఏ విధంగా ఉండబోతుంది, ఆమె కూడా న్యాయ పోరాటం షర్మిలతో పాటు న్యాయ పోరాటం చేస్తారా, కూతురు వైపు మద్దతుగా నిలబడతారా అనేది ఒక 2-3 రోజులు ఈ క్వశ్చన్స్ అన్ని తెలిసే అవకాశం ఉంది. సచిన్. రైట్ రాజేష్, సో మొత్తంగా అయితే మాత్రం జగన్ షర్మిల ఆస్తుల గొడవలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జగన్ కు షర్మిల రాసిన లేఖను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ఎక్స్ ప్లాట్ఫామ్లో ఎక్స్ హ్యాండిల్లో రిలీజ్ చేయడం జరిగింది ఈ లెటర్స్ని. జగన్ రాసిన లేఖపై ఘాటుగా స్పందిస్తూ లేఖ రాశారు వైఎస్ షర్మిల. జగనన్న, నువ్వు రాసిన లేఖను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు వైఎస్ షర్మిల. వైఎస్ సంపాదించిన ఆస్తుల్లో 4 మనవళ్లకు సమానంగా వాటా ఉందని ఒప్పుకున్నావు, నాన్న చనిపోయిన తర్వాత మాట మార్చావు అంటూ చెప్పుకొచ్చారు ఆ లేఖలు. నువ్వు ఒప్పుకున్న సమయంలో అమ్మ కూడా ఉంది, భారతీయ సిమెంట్స్ అలాగే సాక్షిలో కూడా సమాన వాటా ఉంది అంటూ కూడా వైఎస్ షర్మిల ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. షర్మిల రాసిన లేఖలో సంతకం చేశారు విజయలక్ష్మి. ఆస్తులపై రాజీ కోసం జగన్ లేఖ ఆ అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ లేఖ కూడా సంచలనంగా మారింది. ఆ లేఖకు స్పందిస్తూనే షర్మిల లేఖ రాశారంటూ కూడా ఆ లేఖ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది వైఎస్ షర్మిల. ఈ ఏడాది సెప్టెంబర్లోని అన్నా చెల్లి మధ్య లేఖల యుద్ధం జరిగిందనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది ఈ విజువల్ చూస్తూ ఉంటే.